రైతులందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడిప్పుడే అందిన తాజా వార్త. రేపు మనకి 10 గంటలకైతే రైతు బంధు డబ్బులైతే అందరికైతే విడుదల చేస్తున్నారనమాట. ఎవరెవరికి రేపైతే డబ్బులైతే పడుతున్నాయి. 3, 4, 5, 6 అలానే 10 ఎకరాల లోపున్న రైతులు ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో మీ అందరికీ రేపు 10 గంటలకైతే మంచి శుభవార్త అయితే వస్తుందనమాట. రేపు మొదటి ఏ జిల్లాలో పడుతున్నాయి వీటన్నిటి గురించి మీ అందరికైతే స్పష్టంగా అయితే నేను ఈ వీడియోలో చెప్తాననమాట. మీరు చేయవలసిందల్లా ఏం లేదు. ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. అప్పుడు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుందనమాట. రైతు బంధు డబ్బులు రేపు ఏ సమయానికి పడుతున్నాయని చెప్పేసి. మనకి తాజాగా ప్రభుత్వం అయితే ఇప్పుడే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. మనకి విడుదల చేసిన ప్రకారం మనం చూసుకుంటే రేపైతే ఈ జిల్లాల వారికి అయితే డబ్బులు అయితే పడుతున్నాయన్నమాట. చాలా రోజు నుంచి రైతులు వెయిట్ చేస్తున్నారు. మీ అందరికీ రేపటితోటైతే ఇక చివరి అవకాశం అనమాట. రేపటిలోపు అందరికైతే డబ్బులు అయితే ఖాతాల్లో జమ అవుతున్నాయి అనమాట. నిన్న కూడా చాలామంది రైతులకైతే జమ అయ్యాయి. ఈరోజు ఆదివారం కాబట్టి ఈ రోజు అయితే డబ్బులు అయితే జమ అవ్వనమాట మీకు. రేపు పొద్దున 10 గంటలకి జమ అవుతున్నాయి. మీరందరూ ఇక్కడికి మీ అందరికీ చెప్పేది ఏంటి అంటే మీ యొక్క ఖాతాని అందరైతే ఒకసారి అయితే చెక్ చేసుకోండి అనమాట. రన్నింగ్లో ఉందో లేదో అని చెప్పేసి. ఒకవేళ ఖాతా రన్నింగ్లో లేకపోతే మాత్రం మీకు డబ్బులైతే రావన్నమాట. ఆగిపోవడం అయితే జరుగుతుంది. అలానే మీరు ఏం చేశారంటే మీ పేరు మీద ఎన్ని గుంటలు ఉంది, మీది ఏ జిల్లా అని చెప్పేసి ఈ వీడియో కింద ఒక కామెంట్ చేయండి. మీకు రేపు వస్తున్నాయా లేవా డబ్బులు, మీ జిల్లాల వారికి రేపు పడుతున్నాయా లేవా అని చెప్పి నేనైతే వీడియోలో చెప్తాను. మీరు అలానే ఇంకోటి ఏం చేస్తారంటే ఇప్పటివరకు మీకు ఎటువంటి రైతు బంధు సాయం అందిందా అంటే ఒకవేళ మీ పేరు మీద ఎకరం ఉండి పడ్డాయన్నా ఇంకా మిగతా పడలేదు అనుకున్న వాళ్ళు ఉంటారు కదా. సో వాళ్ళు కూడా మీరు ఆ క్లారిటీగా అయితే మెన్షన్ చేసి పెట్టండి అనమాట కామెంట్. ఓకే. ఇంకా మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా అలానే మీరేం చేస్తారంటే, ఒకవేళ మీకు రైతు బంధు డబ్బులు ఎందుకు రావట్లేదు అన్న దాని గురించి ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం, మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్‌లో పెట్టాను. ఒకసారి వెళ్ళి మీరు ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి, ఒకసారి అక్కడి నుంచి వెళ్ళి అయితే చెక్ చేసుకోండి అనమాట. ఓకే. మీ అందరికైతే అర్థమైంది అనుకుంటున్నా. అర్థమైతే ఒక లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. థాంక్ యూ గైస్. జై హింద్.